హలో ఎవ్రీవన్. ఇవాళ నేను మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను. జస్ట్ 10 మినిట్స్లో ఫినిష్ అయిపోతుంది. ఫస్ట్ మటన్ని కొంచెం సాల్ట్ ఉప్పు వేసి బాగా కలిపి ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకోండి. కొంచెం తర్వాత ఒక చిన్న జార్ తీసుకోండి. దాంట్లోకి తెల్లవాయలు, 2 పచ్చిమిర్చి, ఒక 10 వచ్చి మిరియాలు, బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవన్నీ వేసుకోవాలన్నమాట, నేను చూపించినవన్నీ. సో అది ఒక మిక్సీ జార్ అనమాట. అగైన్ మళ్ళీ మీ దగ్గర ఇంకొక మిక్సీ జార్ ఉంటుంది కదా, దాంట్లోకి వచ్చి మనం సపరేట్గా టమోటాలు వచ్చి 2, ఆనియన్స్ వచ్చి 2 అనమాట. 2 కట్ చేసుకొని అవి ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఇదే మసాలా అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఈ మసాలా. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి మీకు చూపించడానికి నేను ప్యాన్లో ప్రిపేర్ చేస్తున్నాను, లేకపోతే నేను డైరెక్ట్గా కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తానండి. దీనికి 3 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 2 టీ స్పూన్స్ గీ వేస్తున్నాను ఫస్ట్. అంతే. ఇది బాగా గీ అనేది ఎక్కువ అవసరం లేదు మటన్కి అయితే. చికెన్కి అయితే గీ చాలా ఎక్కువ అవసరం అవుతుంది. ఇలా తీసుకున్నాక దాంట్లో అప్పుడే చూపించాను కదా చిన్న జార్లో మసాలా, అవి వేసేసుకోవాలన్నమాట. అది వేసి బాగా వేయించాలి. వేయించడం అంటే ఈ వేయించడంలోనే బిర్యానీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను ఎంత క్వాంటిటీ తీసుకోనికి ఎంత అని చెప్పలేదు కదా, చెప్తున్నాను చూడండి. నేను 3/4 కేజీ రైస్కి నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి. ఇది అప్రాక్స్గా ఒక 5 మెంబర్స్ ఫుల్గా తినచ్చు. మీరు ఇలాగానే చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పుడే మనం గ్రీన్ మసాలా వేసేసాం కదా, ఇప్పుడు టమోటా ఆనియన్ ప్యూరీ కూడా వేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకొని ఇంకా మీరు ఈ రాక్ సాల్ట్ బాగా కలిపేసి ఇంకా లిడ్ పెట్టేసుకోవడమే. బాగా వేయించుకున్నాక ఇలా కొద్దిగా అప్పుడప్పుడు వేస్తూ కలుపుతూ ఉండాలి. పైన ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిన టైంలో కొద్దిగా పెరుగు 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీరు పెరుగు ఫ్రెష్ పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ నేనైతే హాఫ్ వేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ స్పైసెస్లో కొంచెం కారం వేసాను కదా, పిల్లల కోసమని తక్కువ వేసాను. మీరు కొంచెం స్పైసీగా, యాక్చువల్లీ బిర్యానీ కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. మీరు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొంచెం పసుపు, అలాగే బిర్యానీ మసాలా వేసేసుకొని హాఫ్ చెక్క నిమ్మకాయని పిండేసుకోండి. నిమ్మకాయని బాగా పిండేసుకున్నాక నీట్గా మళ్ళీ బాగా ఇవన్నీ మిక్స్ చేసి మసాలాలన్నీ మిక్స్ చేసి మళ్ళీ లిడ్ పెట్టేసుకోవడమే. ఈ లిడ్ పెట్టేసి నాకైతే 8 to 9 మినిట్స్ పట్టిందండి ఇలా ఉడికి ఆయిల్ సపరేట్ అవ్వడానికి. మళ్ళీ నేను ఇలా కలిపి అగైన్ మళ్ళీ లిడ్ పెట్టాను. ఇలా లిడ్ పెట్టడం వల్ల మసాలా అనేది బాగా థిక్నెస్లో రావాలన్నమాట. థిక్గా అంటే మనం ఎలా కదిలిస్తే అలా థిక్గా ఉండాలి. గట్టిగా అసలు వాటర్ అనేది ఉండకూడదు ఆ మసాలాలో. మొత్తం ఎలా ఉండాలంటే బాగా థిక్గా ప్యాన్కి అంటకుండా ఉండాలన్నమాట. ఇదేనండి ఓవరాల్గా మసాలా అయితే. ఇంకా నేను దీంట్లోకి ఏమీ వేయలేదు. ఇంకా 1/2 కేజీ మటన్ ఆల్రెడీ పెట్టుకున్నాను కదా, దాన్ని కదిలేసి బాగా కడిగేసి దాంట్లోకి వేసేసాను. సాల్ట్, కొంచెం కారం చూసి వేసుకోండి. ఇవన్నీ వేసాక కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపేశాక వీటిలోకి నేను ఎన్ని గ్లాసెస్ వాటర్ వేసుకుంటాము మామూలుగా బిర్యానీకి 1:1 రేషియోలో 2 రేషియోలో వేసుకుంటాం కదా, దాంట్లో హాఫ్ వాటర్ వేసాను అనమాట. నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసి కుక్కర్లో మూత పెట్టేశాను అనమాట. మూత పెట్టి కరెక్ట్గా 10 విజిల్స్ రప్పించాను. అప్పుడు మటను 75% లేదా ఒక 80% ఉడికింటుంది. ఇంకా జార్లో మసాలా వాటర్ ఉంటాయి కదా, మిగిలిన వాటర్ని ఆ వాటర్తో కొలిచి తీసుకున్నాను అనమాట.
వీలైనంత వరకు ఒక గ్లాస్ తగ్గించి వేసుకోండి బిర్యానీలోకి. చాలా అంటే చాలా బాగుంటుంది. పొడి పొడిగా ఉంటేనే బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. ఇలా చేశారనుకోండి ఇంకొకసారి ఎప్పుడు హోటల్లో అస్సలు అడగరు. మీరు కూడా ఒక్కసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే లైట్గా కూడా ఉంటుంది, హెవీగా అనిపించదు. ఎందుకంటే నేను మసాలాలన్నీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి తర్వాత చూడండి. నేనైతే మటన్ని చెక్ చేశాను ఎంత ఉడికింది అని. నాకైతే 80% ఉడికింది అనిపించింది. ఇప్పుడు రైస్ వేసాక మనకు ఆల్రెడీ ఒక రైస్ వేసాక ఆటోమేటిక్గా ఒక 2 to 3 విజిల్స్ రప్పిస్తాం కాబట్టి ఆ మిగిలినది కూడా నీట్గా ఉడికిపోతుంది. నేనైతే మామూలు రైసే యూస్ చేస్తున్నాను. సోనా మసూరా రైస్ అంటారు కదా, మామూలుగా మనం ఇంట్లో వంటకు చేసుకుంటామే అదే. నాకు బాస్మతి రైస్తో అంత నచ్చదు. సో అందుకే మేము సోనా మసూరా రైస్నే వాడుతున్నాను. పైగా బాస్మతి రైస్తో తింటే కొంచెం ఎగుటుగా అనిపిస్తుంటుంది. అందుకే నేను సోనా మసూరా రైసే యూస్ చేస్తున్నాను. ఇలా కరెక్ట్గా వాటర్ ఏమి ఎక్కువ పడకుండా చేత్తోనే మీరు కరెక్ట్గా వంపేసి వాటర్ అన్నీ వేశారంటే క్వాంటిటీ ప్రకారం కరెక్ట్గా వేశారంటే పొడి పొడిగా రైస్ వస్తుంది. వాటర్ ఎక్కువ వేసారంటే ముద్దగా అయిందనుకోండి అస్సలు బిర్యానీ తినబుద్ధి అవ్వదు. చాలా సింపుల్ అండ్ ఈజీ. కాకపోతే టైం జస్ట్ 20 minutes పడుతుంది, 20 to ½ hour అంతే. ఓపిక్గా చేసుకున్నామంటే కరెక్ట్గా ఒక 10 to 15 minutesలో కూడా అయిపోవచ్చు ఫాస్ట్గా చేసే వాళ్ళు ఉంటే. సో ఇది ప్రాసెస్ మీకు చూపించడానికి నేను ఈ వీడియోనేమి నేను ఎడిటింగ్ కూడా చేయలేదండి, డైరెక్ట్గా పెట్టేశాను. మధ్యలో ఒక 2 to 3 minutes అంతే నేను ఎడిట్ చేశాను. అంత పర్ఫెక్ట్గా వీడియో అనేది వచ్చింది. ఫైనల్గా అయితే నాకు ఇవన్నీ వేసేసాక కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా ఉంటే మళ్ళీ చల్లేసుకోండి. నేనైతే పుదీనా అస్సలు యూస్ చేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే కొత్తిమీర వేసుకున్నా సరిపోతుంది. ఇలా వేసేసుకొని ఇంకా ఫైనల్గా లిడ్ పెట్టేసుకోవడమే. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇది. ఇంతకంటే ఈజీగా మటన్ బిర్యానీ నాకు తెలిసి ఎవరు చెప్పి ఉండరు. అంటే హెవీ మసాలా కాకుండా ఇక్కడ సింపుల్గా మసాలా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా లాస్ట్గా కొత్తిమీర అంతా వేసేసుకున్నాక మీరు ఇంకా లిడ్ పెట్టేసుకోవడమేనండి. క్యాప్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 15 minutes పక్కన పెట్టేశాక మళ్ళీ ఓపెన్ చేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఫైనల్ లుక్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్.